అరుదైన పుట్ట తేనెను మొదటగా పట్టి తెచ్చింది ఆదివాసీలే. ఔషధ మొక్కలు, పూల గురించి తెలియజెప్పింది వారే. రుచికరమైన రకరకాల మాంసాహారాన్ని పరిచయం చేసింది వారే. ఆకలి, అవసరమే కొత్త రుచులను కనిపెట్టేలా చేసింది. ఇప్పుడు మరో అద్భుతమైన ఆహారాన్ని మనకు రుచి చూపించబోతున్నారు. జన వికాస్ సొసైటీ ప్రతినిధి వెంకటేష్కి చీమలను సేకరిస్తున్న ఈ ఆదివాసీ మహిళ కనిపించారు. చీమలను తాము చాలా ఇష్టంగా తింటామని ఆమె చెప్పింది. అవి కరిస్తే మలేరియాతో సహా ఇతర జ్వరాలు తొందరగా తగ్గిపోతాయని ఆమె అంటారు. చీమలను పచ్చడిగా, అంబలిగా చేసుకుని ఇష్టంగా తింటామని ఆమె అన్నారు. మలేరియా తింటే బాగా తుంగుతాకే దిగ్గితాతే విడిస్తా కస్కే ఎమ్మటే తిన్నెమ్మటే తిక్కమ్మటే నేను తిక్కి నాడు విడిసి అంతగా ఎడక ఉబ్బం పేయితే కస్కే పితే కస్కే అసలు మొత్తం మెడకు దిగ్గి అంత మలేరియా మీరు మలేరియా బెస్ట్ బతుకని తింటారా తింటామే బతుకు తిక్కి తగ్గంత తగ్గి అంత ఓ మనకు మొత్తం కసీత సలామికా గులే ఇలే గులే కసతా ఖచ్చితంగా తగ్గంతే. మీరు ఇవి తింటారా బేల తింటారా అవి తింటామే పచ్చడి తింటారా పచ్చడే తుంగుతా పచ్చడి బేల తింటారు మీడియాకారం బేలా తుంగుతారు అలాగే తుంగుతారు ఇలా ఇలా నూరు వాళ్ళు నూరుకి పచ్చడి వస్తాయి తింటారు సాయమంతకా సాయమంతా పుల్లంగ్ తీయమంతా అలెంగ్ అలెంగ్ బేనాటి రామచంద్రపురం అలెంగు మలేరి బాత వాత వీటిని తినడం వల్ల నడుము నొప్పులు, తలనొప్పులు తగ్గుతాయని వారి నమ్మకం. అడవిలో ఎంత దూరమైనా అలసిపోకుండా నడవగలిగే శక్తి వస్తుందని ఆమె అంటారు. కొందరు ఈ చీమలను సేకరించి సంతల్లో అమ్ముకొని జీవిస్తారు. ఈ గిరిజనులు తిండికి లేకో, ఆకలిని తట్టుకోలేకో ఈ చీమలను తినడం లేదు. ఈ తిండి వీరి సంస్కృతిలో ఒక భాగం.